నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ యాహ్! స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రి డిసగ్రీ? అగ్రీ అండి. షూర్. పర్ఫెక్ట్. సో 7th February 1997 అవునండి. 9:45 AM హైదరాబాద్. అవును. ఓకే, రాసిందేనా? ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది అంతేనా? అంతే. 5, 10 నిమిషాలు అంతే. ఓకే, మీరు చంద్రు నక్షత్రం కాబట్టి సూపర్ కూల్ అయితే మీరు. శ్రా సూపర్ కూల్ ఏం కాదు. మోస్ట్‌లీ ఓకే. ఎమోషనల్ యాంగ్జైటీ, స్ట్రెస్ అలా ఉంటది నాకు. ఓకే, అది కూడా అదే. సరే. శ్రవణ నక్షత్రం వచ్చింది, మీన లగ్నం వచ్చింది. యాహ్! కరెక్టే కదా? మకర రాశి, ఆ! శ్రవణ మూడు. రైట్. కరెక్ట్. చెప్పండి, కరెక్ట్. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ప్రెజెంట్ నేను చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కార్పొరేట్‌లో వర్క్ చేస్తున్నాను గుడ్ యాస్ గుడ్. ఎ లీడ్ అనలిస్ట్. సో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే సో, నా మ్యారేజ్ 2021లో అయింది. ఓకే. సో, వైఫ్‌తో అంతా బానే ఉంటది నాకు. రిలేషన్ గాని ఫుల్ సపోర్టివ్ అనమాట. కానీ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఇష్యూస్. ఇష్యూ అంటే ఏం వాళ్ళ ఇష్యూ? అంటే చిన్న ల్యాండ్ వాళ్ళ పెళ్ళప్పుడు ఇస్తా అన్నది అది ఇవ్వకుండా అప్పటి నుంచి సో, మాకిప్పుడు పర్లేదు ల్యాండ్ ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళతో కట్ ఆఫ్ చేద్దామన్నా కట్ ఆఫ్ అవ్వరు. కట్ ఆఫ్ అంటే అండ్ ఏం ఎప్పుడు ఏం కట్ ఆఫ్ చేయాలి? రిలేషన్ కట్ చేసుకుందామన్నా గూడా కట్ చేయరు. అలా అని ఆహ్, అల్లుడు కదా, ల్యాండ్ గూడా అల్లుడితో ఎట్లా కట్ చేసుకుంటారు వాళ్ళు? అలా అని మరి మంచిగా గూడా ఉండరు. అంటే ల్యాండ్ ఇచ్చి అందరు కలిసిపోదామన్నా అది ఇవ్వరు. ఓకే, పెళ్లి కోసం 100 అబద్ధాలు చెప్తారు కదా, దానిలో కూడా ఇదే పార్ట్ కదా. ఆ! రియలైజ్ కాలే ఇంకా? అలానే జెప్పి చేశారు. అయ్యా, మరి రియలైజ్ అవ్వాలి మనం. రైట్. ఇంకా? ఆ! సో, అదని గాకుండా గూడా అంటే దాని తర్వాత గూడా చాలా గొడవలయినాయన్నమాట మాకు వాళ్ళకి. సో, అప్పటినుంచి ఇష్యూసే అంటే ఈ అన్ని ఎవ్రీ ఒక గొడవల్లో 2, మీ 3 వైఫ్ మంత్స్ ఏమంటుంది? మా వైఫ్ నాకు సపోర్ట్ జేస్తది. ల్యాండ్ సో, అదే ఇయ్యాల్సిందే వాళ్ళకి అంటోంది. పెద్ద ఇష్యూ. ల్యాండ్ ఇవ్వండి అని వాళ్ళని అడుగుతదన్నమాట. సో, అదే వాళ్ళ ఇష్యూ. నువ్వు పెళ్లయినంక కట్ అయిపోయావు. ఉమ్, మా సైడ్ మాట్లాడవు అనేదే ఆళ్ళకి ఇగో అన్నమాట. ఓకే, అది హర్ట్ అయ్యి. ఓకే. యాహ్! సో, కూతురు అటు అయిపోయింది అనేది వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే. డైజెస్ట్ అవ్వట్లేదు. ఎనీవే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు ఇప్పటికీ. అంటే సరే. అదొక ఎమోషనల్ స్ట్రెస్ అయిపోయింది అర్థమైంది, అర్థమైంది, పెళ్లైనప్పటి నుంచి. అర్థమైంది. అది రావట్లేదని మానసికంగా అది ఏదైతే ఉన్నదో అది అట్లా నడుస్తా అది ఉంది. రాట్లేదని గాదు. దానికంటే మెయిన్ వాళ్ళు డిస్టర్బెన్స్ అన్నమాట. సడెన్‌గా నైట్ ఒక్కరోజు మెసేజ్ జేస్తారు, కాల్ జేస్తారు, తిడతారు ఉమ్, వైఫ్‌ని. లేకపోతే ఇంకా వాళ్ళు కొంచెం నేను కొంచెం సైలెంట్, డీసెంట్ టైపు. వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఆ టైప్ అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అయితే? సో, ఏం కావాలి? ఇదసలు ఇష్యూ సాల్వ్ అవుతదా? అసలు ఇలానే ఉంటదా లైఫ్ లాంగ్? అవుతే ఎప్పుడవుతదని తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు అసలు జాతకం పక్క పెడితే ఒక మనిషి నేచర్ అనేది మనకి రియలైజ్ అర్థమైపోయింది. మీకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ హ్మ్. వచ్చింది, మారేది ఏముంటుంది? మనిషి గుణం స్టార్టింగ్లో ఏది ఉందో ఎండింగ్ వరకు అదే అంటారు. తెలుసు కదా. హ్మ్. అసలు హ్మ్. దానికి హ్మ్. హారోస్కోప్ రీడింగే అవసరం లేదు. సో అదేం చేంజ్ కాదు. ఇక్కడ మీకు లక్కీ పాయింట్ ఏంటంటే మీ వైఫ్ మీకు సపోర్టింగ్ ఉంది చూసారా, ఆ! అదే లక్కీయెస్ట్ పాయింట్. అర్థమైందా? అదే. సో హ్మ్. నువ్వు ఒకవేళ తను గనక ఆపోజిట్లో హ్మ్. నేను మా పేరెంట్స్ ల్యాండ్ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఆపోజిట్ అయితే అప్పుడు మీ హ్మ్. రిలేషన్షిప్ ఎమోషన్ డిస్టర్బ్ అయ్యేదిగా. అవునవును. అర్థమైందా? సో ఆ ఫోర్స్ అనేది అట్లా పోతుంది కాబట్టి వదిలేసేయడమే బెటర్ అనమాట. ఎనీవే, ఇప్పుడు మీరు ఓకే. వర్కింగ్, మీకు ఫ్లో ఆఫ్ మనీ అవన్నీ ఉంటాయి కదా. సో కాబట్టి ఆ! నథింగ్ టు వర్రీ. సరే, చూద్దాం చార్ట్ అదే. పరంగా ఏముందో చూద్దాం ఫస్ట్. ఓకే. ఓకే. సో అదొకటే మేజర్ అండ్ ఫర్దర్ టైమా? అదొకటి నెక్స్ట్ నా ఎమోషనల్ గూడా నేను లైక్ కొన్ని డేస్ అంటే బానే ఉంటది. ఒక 6, 7 మంత్స్ తర్వాత ఊరికే స్ట్రెస్, యాంగ్జైటీ వస్తది నాకు బాగా. చిన్న దేని చిన్న గురించి? విషయాలకే. దేని గురించి? అంటే చిన్న చిన్న ఆఫీస్‌లో చిన్న నాకు తెలుసది దానికంత అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదని తెలిసినా గూడా అది స్లీప్ డిస్టర్బెన్స్ ఒస్తాయి. స్లీప్ పట్టదు. చిన్న చిన్న వాటికి అది అవుతుందని నాకే ఆలోచన, అనిపిస్తది. ఆలోచన వల్ల. ఆలోచన, ఓవర్ థింకింగ్ అది బాగా అవుతుంది. అది రైట్. గూడా లైక్ ఇప్పుడేమన్నా దశ వల్ల అట్లుందా? లేకపోతే అంతేనా నాది ఓకే. బిహేవియర్ అని అది గూడా కొంచెం. ఓకే. ఇంకా? హ్మ్. ఇంకా, ఇంకా అంతే మా వైఫ్‌కేమైనా జాబ్ వచ్చే ఛాన్స్ అది ఉందా అని మళ్ళీ మీ ట్రై వైఫ్ చాట్ నుంచి, మీ చాట్ నుంచి ఓవర్ మా అనమాట. వైఫ్ సైడ్. అప్పుడు ఓకే. నేను ఆ! ఓవర్ థింకింగ్ ఆస్ట్రాలజర్ అయితా. అదే. రైట్. ఇంక అంతే మీరేమన్నా మీ చెప్పాలనుకుంటే నీడ్స్కి చెప్పండి. ఆస్ట్రాలజీ కరెక్ట్ అంటారా, సైకాలజీ కరెక్ట్ అంటారా?
సైకాలజీయే కరెక్ట్ కానీ నాకు ప్రస్తుతానికి రీసెర్చ్ కాలనది కాబట్టి ఆస్ట్రాలజీకి వచ్చాడంటారా? అదే. యాక్చువల్లీ అదేంట్రా? నేను గూడా అప్పుడు ట్రై చేశాను నేర్చుకోవడానికి అసలు మీ వీడియోస్ అన్నీ చూసేవాడిని. ఓకే. కానీ యూజ్‌ఫుల్ అయ్యాయా? ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఏమనిపించిందంటే టూ డీప్ అయిపోయింది. లైక్ అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ గూడా అనాలిసిస్ చేయాలని ఇంకా మధ్యలో ఆపేసా. తలనొప్పి ఎక్కువైపోయింది. కరెక్ట్. ఆ! నేను డీప్ వెళ్ళడం వల్లనే ఛానల్‌కి సమస్య వచ్చింది. ఆ! పైనే ఉంటే అయిపోయేది. అదే. రైట్. సరే చూద్దాం జనరల్‌గా లగ్నం మీద శని ఉన్నాడు. లాభంలో గురువు ఉన్నాడు. అంటే లగ్న లాభాధిపతుల పరివర్తన యోగం. సో గురువు నీచంలో పడ్డాడు. దట్ ఈజ్ ఓకే. అఫ్లిక్షన్ ఉందా అంటే లేదు. లక్కీ బాయ్. గురువు అనేవాడు శ్రవణంలో ఉన్నాడు. మంచిగా ఉన్నాడు. డిస్టర్బెన్స్ లేదు. కానీ బుధుడు ఏమయ్యాడు? చతుర్థ సప్తమాధిపతి ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ స్టార్ అనమాట. అంటే మీకు 1, 2, 3, 4, 5 గ్రహాలు లాభంలో ఉన్నాయి. అర్థమైందా? 5 గ్రహాల లాభంలో ఉన్నాయి కాబట్టి లాభయోగ జాతకుడు అవుతున్నారు. అది మళ్ళీ లాభాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి మీకు మంచి ప్యాకేజీ వస్తుంది. అర్థమైందా? అంటే మీకు ఫైనాన్షియల్గా ఇది లేదు అనేది కాకుండా ఏదో రకమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా లైఫ్లో? అవును. అంటే స్టడీస్ కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా చాలా తక్కువే. ఏదేమైనా కానీ మీకు జాబ్ రెవెన్యూ దొరికాయా లేదా ఫైనల్లీ? అవును. అవును. జాబ్ వెంటనే మంచిగానే మరి వచ్చేసింది. అన్ని చదివినా చదవకపోయినా మనకి ఏదో చదవద్దని కాదు, ఆ సిచ్యువేషన్ మనల్ని మౌల్డ్ చేసి రైట్ పొజిషన్లో ఉంచేటట్టు చేస్తుంది. కానీ మీకు ఏమైందనంటే చతుర్థ సప్తమాధిపతి ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మనం ఫీల్ అవ్వాల్సి వస్తూ ఉన్నది. సో అది ఎందుకనంటే రాహువును బుధుడు ఒకే స్టార్లు ఉండడం వల్ల చతుర్థాధిపతి స్పాయిల్ అయినప్పుడు ఫాదరు లేదనంటే మదరు వాళ్ళ రిలేషన్షిప్, లేదనంటే పీస్ ఆఫ్ ది మైండ్, లేదనంటే మదర్కి దూరంగా హాస్టల్లో ఉండడం, అర్థమైందా? లేదంటే అత్తగారితో సమస్యలు, ఇవన్నీ కూడా చతుర్థం మాతృకారకుడు కాబట్టి చతుర్థం వాటిని అన్నీ ఇస్తాడనమాట. అది సమస్య. చంద్రుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? శనిని ఫాలో అవుతున్నాడు. శని ఎలా ఉన్నాడు? కేతుతో కలిసి ఉన్నాడు. అంటే మాతృకారకుడు పోయాడు, చతుర్థాధిపతి పోయాడు. కాబట్టి ఏంటిది? పీస్ ఆఫ్ ది మైండ్ అనేది లేకుండా చేస్తున్నాడు. అంటే పీస్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు పోతుంది? జనరల్గా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటాం కాబట్టి పోతుంది. కాబట్టి అది ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది కదా, ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ హౌస్. సో అది మనకి యాప్ట్ కొటేషన్ అనమాట. సో కాబట్టి ఖాళీగా ఉండద్దని చెప్తున్నాడు ఆల్రెడీ క్లియర్గా, వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాడు చాట్లో. కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు నాకు, నువ్వు ఖాళీగా ఉండి ఆలోచించుకుంటున్నావయ్యా ఎక్కువ, కాబట్టి ఖాళీగా ఉండకు. నీకు లాభయోగ జాతకుడు కాబట్టి నీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చే పని ఏదో ఒకటి చెయ్యి, అంతే. అర్థమైందా? కాబట్టి డబ్బులు ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అత్తగారి గురించో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించో ఏదో ఆలోచిస్తున్నాం. ఆలోచించడం వల్ల నీకు ల్యాండ్ రాలేదు, డబ్బులు రాలేదు, ఎండ్ ఆఫ్ ది డే పీస్ ఆఫ్ ది మైండ్ పోయింది. అవునా? మామూలుగా అంతే కదా, పోయింది. సో మనకి లాస్ అవుతా ఉంది. మనకు లాస్ అయ్యే విషయాల్ని మనం ఎందుకు ఆలోచించాలి? ప్రాఫిట్ వచ్చే మ్యాటర్, వర్క్, ఆపర్చునిటీయో దాన్ని చూసుకుంటే అయిపోద్ది కదా. అది ఇక్కడ సమస్య. ఇక్కడ రిలేషన్షిప్ విత్ ద వైఫ్, ఇవన్నీ సమస్య ఉండేదానికి అవకాశం ఉంది. కానీ లక్కీ ఏమైంది? వైఫ్తో బాగుంది. అర్థమైందా? కాబట్టి ఎక్స్టెండెడ్గా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇష్యూ అవుతా ఉంది. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ వాళ్ళు గొడవ పెట్టినంతసేపు వైఫ్ హెల్త్ ఇవన్నీ సేఫ్గా ఉంటాయి. వాళ్ళు గొడవ ఆపేస్తే మళ్ళీ ఇంకేదో సమస్య వస్తుంది. ఇది ఆస్ట్రాలజికల్ ఫ్లో. కాబట్టి వాళ్ళు గొడవ పెట్టడం వల్ల మనకు మేలే చేస్తున్నారు. అట్లని వాళ్ళని ఎంకరేజ్ చేయమంటలేదు. జస్ట్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ సైకాలజీ అది. ఓకే, అదొకటి అయ్యింది. తర్వాత మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి? రవి అనేవాడు లాభంలో ఉన్నాడు, కానీ ఆ యొక్క కుజు నక్షత్రంలో ఉన్నాడు. రవి కుజులు పరివర్తనం అయ్యారు. సో అప్పుడు అంటే వెనక్కి వెళ్ళాళ్లే కుజుడు. సో ఆ కుజుడు బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి సేఫ్, ద్వితీయ భాగ్యాధిపతి, అంటే వెల్త్ని మనం గ్రీడ్కి వెళ్ళి పూర్తిగా పాడు చేసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రవి కూడా లాభానికి కనెక్ట్ అయ్యాడు, అది కూడా హోల్డ్ చేస్తుంది. అక్కడ చంద్రుడు లీడింగ్. చంద్రుడు ఏమవుతున్నాడు? శనిని ఫాలో అవుతున్నాడు. కాబట్టి అంత మూన్తో గేమ్ నడుస్తూ ఉన్నది. కాబట్టి మానసికంగా మీకు ఎమోషనల్ ప్రెజర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, అన్ని రిలేషన్షిప్స్ టచ్ మీ ఆర్ నాట్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, అన్ని సస్టైన్ అవుతాయి. అంటే పెళ్ళి, పిల్లలు, మనం కోటేసుకున్న సెయింట్ టైప్ అనమాట. ప్రస్తుతానికి అట్టనే అనుకోవాలి. ఓకే, సో కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మనం ఆలోచన చేయకపోవడమే ఇక్కడ గేమ్. అర్థమైందా? ఆలోచన చేయడం స్టార్ట్ చేసినామంటే అన్ని మనల్ని వర్రీ క్రియేట్ చేసే ఆలోచనలే క్రియేట్ అవుతాయి, డిటాచ్మెంట్ క్రియేట్ చేసే ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అసలు ఎటువంటి దశ లేకుండా బేసిక్ గానే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అర్థమైపోయిందా? సగం ప్రాబ్లం క్లియర్ అయిందంటారా ఈ 4 నిమిషాలు 5 నిమిషాల్లోనే?
అనిపిస్తుందా? అయింది కానీ అది చెప్పడం ఈజీ కానీ నాకు కానీ కంట్రోల్ ఉండదు. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కష్టమే ఉంటుంది. దానికి ఇప్పుడు మోక్షం రావడానికి ఇదే మార్గం అని తెలిసినా మరి అన్ని జన్మలు ఎందుకు ఎత్తాల్సి వస్తుంది ఒక్కొక్కడు, చెప్పండి. కాబట్టి విషయం తెలుసుకోవడానికి రోడ్డు దొరకాలి కదా. ఫస్ట్ మీకు రూట్ దొరికింది కదా. ఉమ్, అది సరే, అదొకటి అయ్యింది. ఇప్పుడు టైం ఫ్లో పట్టుకుందాం. ఉమ్. 1997. అండ్ అది గ్రీడీ ఇది కూడా కరెక్టే చెప్పారు. అంటే నేను సేఫెస్ట్ ఆప్షన్స్ ఎంచుకుంటా, ఎప్పుడు ఎక్కువ గ్రీడీ వెళ్ళను. అవును, అదానికి బ్యాలెన్స్ ఉంది. అందుకే మేము నష్టపోరు అని చెప్పి చెప్పాను అనమాట. తర్వాత వెళ్దాం. సో చంద్రదశ, ఫస్ట్ చంద్రదశ మామూలుగా ఎలా ఉంటుంది? చంద్రుడు శని యావరేజ్ అది. అంటే సెల్ఫ్ మేడ్ మీరు బేసికల్లీ, అంటే ఎవరు ఇచ్చేది కాదు, మనమే సెల్ఫ్గా సాధించుకోవాలి. తర్వాత కుజదశ ఓకే. తర్వాత రాహుదశ ఓకే, పర్వాలేదు, ఇంప్రూవ్ చేస్తుంది. కాకపోతే కొంచెం ఈగో ట్రిగర్ చేస్తుంది 8 నుంచి 2025 వరకు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎందుకంటే 6 and 8 లార్డ్స్ ఉన్నాయి కదా. సో మీకు ఏందనంటే అన్నీ వస్తుంటాయండి సమస్యలు, కానీ ఏం కాదు, అన్నీ మీరు సాల్వ్ చేసుకుంటారు. మీరు లూప్లో ఇరుక్కుపోరు, అర్థమైందా? కానీ మీరు వర్క్లో సూపర్గా సాల్వ్ చేయగలుగుతారు. వర్క్ ఇవన్నీ సూపర్గా ఉంటాయి, ఎందుకంటే మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. తర్వాత గురుదశ, గురు వచ్చాడు కదా. గురువు నీచంలో ఉన్నా ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయింది, నీచంలో ఉన్నాడు కదా. ఇంకా మీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అయిందండి. అంటే మీకు ఇక పీస్ ఆఫ్ మైండ్ పెరుగుద్ది, అర్థమైందా? తగ్గదు. ఎందుకంటే గురువుకి ఎటువంటి అఫ్లిక్షన్ లేదు, ఎందుకంటే చంద్రుని ఫాలో అవుతున్నాడు. నీచంలో ఉన్నా కూడా ఏం కాదా? ఏం కాదని చెప్తున్నా కదా, అర్థమైందా? నేననేది ఈగోతో చెప్పట్లేదు. ఓకే, సో అక్కడ గురువు యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు, ఆ చంద్రుడే లీడింగ్ అనమాట. ఓకే, ఆ చంద్రుడికి ఏమీ అఫ్లిక్షన్ లేదు. ఇప్పటిదాకా జరిగిన దశలన్నిటికీ అఫ్లిక్షన్స్ ఉన్నాయి. ఓకే, గురుదశకి ఎటువంటి అఫ్లిక్షన్ లేదు, గురువుకి ఎటువంటి పరివర్తన లేదు, ఎటువంటి రాహుకేతుతో సంబంధం లేదు. గురువు లాభంలో ఉన్నాడు, గురువు స్టార్ లాడు, చంద్రుడు లాభంలో ఉన్నాడు. గురువు ఎవరు? దశమాధిపతి, చంద్రుడు పంచమాధిపతి. లాభానికి కనెక్ట్ అయితే మంచి ఫలితాలని వల్ల వద్దా? సింప్లెస్ట్ థింగ్, ఇట్ హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. మీనలగ్నానికి ఒకే ఒక్క యోగకారకుడు చంద్రుడు, ఆ చంద్రుడు నక్షత్రంలో లాభంలో ఉన్నాడు. అంటే అఫ్ కోర్స్ శని ఫాలో అవుతున్నాడు, ఆ చంద్రుడు చిన్న చిన్న అఫ్లిక్షన్ ఉంది, ఒరిజినల్గా ఉన్నది మారిపోదు. కాకపోతే కంపారిటివ్లీ విల్ బి మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు, బ్యాలెన్స్ అవుతారు. కాబట్టి చార్ట్ ఈస్ గుడ్, నథింగ్ టు వర్రీ. కానీ ఇప్పుడు ప్రోగ్రెషన్స్ పట్టుకుందాం, టకా కొట్టేద్దాం. నేను ఈ కీ పాయింట్స్ ఈవెంట్స్ చెప్తా, ఎట్లా ట్రిగర్ అయినాయో చూడండి. చలో, స్టార్టింగ్ ఫస్ట్ పుట్టినప్పుడు అనమాట. సో అక్కడ 10th house స్క్వేర్ మార్స్ అయినా జరుగుతున్నాయి కాబట్టి చిన్నప్పుడు ఏమైనా డైజెషనల్గా కానీ లేదంటే కడుపు నొప్పి కానీ అట్లాంటి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా కనిపించాయా? ఏం లేదు, చక్కగా ఉందా? 97, 98 చక్కగానే ఉండే, కానీ బాగా లావు ఉండేవాడిని అంతే. 1 yearలో లావు ఉన్నారా అండి మీరు? ఓ 1 year, 1 year కదండి, 97, 98 అప్పుడు నాకు తెలీదు. ఓకే, రైట్. అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్యామిలీ, పేరెంట్స్ సిచ్యువేషన్స్ అంత గ్రేట్ అని చెప్పట్లేదు అనమాట, ఛాలెంజింగ్ అనే చెప్తున్నాను అనమాట. అప్పుడు ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఫాదర్ వర్క్ ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి తెలుసు? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్నప్పటి నుంచి. మీ చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి. ఓకే, ఏంటిది ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే? బిఎస్ఎన్ఎల్ టెలికామ్ లో, ఐ మీన్ సమ్ ఏదో ఉండేది. ఫాదర్ ఎక్స్పైర్డ్. ఓకే, సరే, కూల్. సో అక్కడ మామూలుగానే ఉంది, గ్రేట్గా ఏం లేదు. ఓకే, మనం గ్రేట్గా ఏం చెప్పట్లేదు, ఏది ఉందో అది సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా మామూలుగానే వెళ్తూ ఉంటుంది, ఏది ఉందో అది రొటీన్ అనమాట. ఓకే, దాని తర్వాత మీకు కొంచెం తెలిసే టైంకి 2003, 2004. ఓకే, అప్పుడు కూడా చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ వచ్చింది. అప్పుడు మేము మా బేగంపేట్ ఇంటి నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అయ్యామన్నమాట 2003లోనే. ఓకే, అంటే బాగుందా, డిస్కంఫర్ట్ ఉందా? బానే ఉండే, అంటే మంచి, ఇంకా మంచి ఏరియాకి వెళ్ళాము. అక్కడ మంచి ఏరియాకి వెళ్ళారు. ఓకే, సరే, గుడ్. బట్ 3-4 మధ్యలో కొన్న చిన్న చిన్న ఛాలెంజెస్ కనిపించాయి, మీకేం కనిపించలేదు. సో ఫాదరు వర్క్, ఆయన మనీ లేదంటే ఓవర్గా బర్డెన్ అవ్వడం, ఇట్లాంటి ఏదైనా లోడ్ ఉండొచ్చు. బట్ నేను మాత్రం మీరు చెప్పింది ఫాలో అవుతా. బట్ ఓకే, చూద్దాం. తర్వాత ఓకే, ఫ్లోలో పోతా ఉంది. మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఆస్పెక్ట్ జరిగినప్పుడు హెల్త్ కూడా జరుగుతుంటుంది, తర్వాత బయటపడుతుంటాయి అనమాట. ఓకే, చూద్దాం. తర్వాత రాహు దశ వచ్చింది, రాహు సన్ను. ఓకే, రాహు బాగున్నాడు, రాహు స్టార్లు ఎవరు లేరు, రాహు స్టార్ లాడు, సన్ను మూన్ని ఫాలో అవుతున్నాడు. సో బేసికలీ 2008 నుంచి 25 వరకు ఈ వరి, ఆ ఈగో, ఆ రెండు కూడా చుట్టూ తిరుగుద్ది అనమాట చాట్. అంతే, మనం ఏం చేయలేం.
బట్ ఎనీవే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మామూలుగానే ఉంది. ఇంప్రూవ్మెంట్ ఓకే. వచ్చేసేసి మీకు 2014, 15, 16 మధ్యలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు నుంచి ఉన్న మీ లైఫ్, థింకింగ్, థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యి మిమ్మల్ని ఎన్హాన్స్ చేయాలి. సో నేను చెప్పిన విధంగా అప్పుడే ఏమైనా ప్రాబ్లం ఉన్నది సాల్వ్ అప్- చేయడం కానీ, రెక్టిఫై అవ్వడం ఉమ్, కానీ, లేదంటే చదువులో పెరగడం కానీ, ఇట్లా మీకు డైరెక్షనల్గా చేంజ్ చేయాలి. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చేసిందా? అప్పుడే నేను సిఏ కోర్స్ తీసుకున్నా. ఇంటర్ నుంచి సిఏలో జాయిన్ అయ్యాను 2014లో. ఓకే, సీఏ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తావు. అదే కెరియర్లో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పచ్చు అనమాట. అంటే మీకు చెప్పారని కాదు కానీ, బట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ డైరెక్షనల్ చేంజ్ అనమాట. అది మీకు ఓకే. లాంగ్ రన్లో చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఇంకా ఆపే ఆస్పెక్ట్ లేదు, ఒక ఆపే ఆస్పెక్ట్ వస్తుంది, ఇబ్బంది ఆస్పెక్ట్ చెప్తా. 2019లో 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్ చేస్తుంది. అది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్గా పనిచేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ 19-20లో ఇప్పుడు అక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ ఉన్నాయో చూడండి. చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఇబ్బంది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, నెగిటివ్. మీ ఫాదర్ హెల్త్ ఎలా ఉంది ఆ టైంలో? సో నెగిటివ్ చెప్తాం. ఏమైనా కనిపించాయా? ఏం లేదా? 19-20 అంటే పెద్దగా ఏం లేదు. యాక్చువల్లీ నేను అప్పుడు సిఏ ఫినిష్ చేశాను. ఓకే, సీఏ ఫినిష్ 2000 చేశారు. ఫ్యామిలీ హెల్త్ అంతా బాగానే ఉందా? బాగానే ఉండే. 2019 నవంబర్లో ఫినిష్ అయిపోయింది నా సిఏ. 20 జూన్లో జాబ్ జాయిన్ అయ్యాను. 2020 జూన్. 20 జూన్. ఓకే, 19 నుంచి 20 ఫిబ్రవరి మధ్యలో మనం ట్విస్ట్ చెప్పాం. మన పని చేయలేదు కదా, చూద్దాం తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్. సో 7/2/1997 935 తీసుకున్నా, మీరు 45 ఇచ్చారు, అంతే తేడా, బట్ చేంజ్ లేదు. సరే చూద్దాం. తర్వాత మీకు 22లో మీకు వర్క్ పరంగా ఆపర్చునిటీ కానీ, మీకు మీరు జాబ్ అయితే జాబ్, దేనిలో అయితే దానిలో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ గ్రోత్ అవన్నీ మనం ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. పనిచేసాయా? యా 2020 సెప్టెంబర్లో జాబ్ చేంజ్ అయ్యాను. మంచి ప్యాకేజ్, ఇక్కడ అంటే ఇక్కడ డబల్ ఇక్కడ అయింది 22 శాలరీ. చూడండి. 2022లో ప్రోగ్రెస్ బాగా చెప్తున్నాం అనమాట. 22-23లో ఇంపార్టెంట్ ప్రోగ్రెస్. పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళైంది 21 నవంబర్, ఓకే, 2021 నవంబర్. 21 నవంబర్లో పెళ్ళైందా? ఓకే, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్. ఓకే, అక్కడేమీ ప్రాబ్లం లేదు. అక్కడే మనం 1920లోనే చూసాం. సరే చూద్దాం. ఇదంతా బాగానే పోతుంది. మనం ఏమీ నెగిటివ్ చెప్పట్లేదు. మరి మీ ఫాదర్ ఎప్పుడే జరిపారు? ఫాదర్ చనిపోయింది 22 సెప్టెంబర్. ఎట్లా జరిపారు? అంటే సడన్ గా అట్లా హార్ట్ స్ట్రోక్ కూడా కాదు, సడన్ గా ఇంకా డెడ్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయారని చెప్పారు. సడన్ గా హార్ట్ స్ట్రోక్ లానే అనుకోండి. ఇప్పుడు నేను 2019లో ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్పారు, అన్నారా లేదా? సో హార్ట్ అనేది నేను మెడికో కాదు కానీ, బట్ ఒక 5 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ల లోపు ఎప్పుడైనా జరగచ్చు బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి చదివారు అనమాట. సో మరి 3 ఏళ్ల క్రితం అక్కడ డ్యామేజ్ ఆస్పెక్ట్లో అక్కడ ఆయనకి వర్క్ లోడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఏదైనా రిఫ్లెక్ట్ అయి ఉండొచ్చు కదా. అవ్వలేదు అని మనం చెప్పలేం కదా ఇప్పుడు, అంతేనా కదా? అదే, అవును. సో ఇక్కడ డ్యామేజింగ్ ఆస్పెక్ట్ అక్కడే మనకి అది జరుగుతూ ఉందన్నమాట. అది తర్వాత నెక్స్ట్ ఇక 22, 23 ఇవన్నీ చక్కగానే ఉన్నాయి. ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ అవన్నీ చెప్పట్లేదు అనమాట. 22 సెప్టెంబర్లో చెప్పాను కదా, జాబ్ చేంజ్ అయ్యాను మంచి ప్యాకేజ్ తో. అవునవును, ప్రోగ్రెస్ చెప్పాం. కాకపోతే అప్పుడు నాకు మేనేజర్, పెద్ద టార్చర్ మేనేజర్ వచ్చి ఆ 6 months అసలు చాలా టార్చర్ అనుభవించాను. ఏమీ కాదు, ఇంకా ఆ మేనేజర్ వెళ్ళిపోతాడు, మీకు ప్యాకేజ్ పెరుగుతుంది, అవన్నీ చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ రివర్సల్ ఆస్పెక్ట్స్, స్ట్రైట్ అవే కేక్ వాక్ లో రాదనమాట. మీకు కొంచెం ఆ పీస్ ఆఫ్ మైండ్ ని ట్రిగర్ చేయాలిగా, మీ ఈగోని ట్రిగర్ చేయాలిగా. 22 జూలై నుంచి 23 జూన్ మధ్యలో రాహులో రవి జరుగుతున్నాడు. ఆల్రెడీ రాహు రవి నక్షత్రంలో ఉన్నాడు, కానీ ప్రోగ్రెషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేడు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయలేడు. కావాలంటే ఆయన ఉద్యోగం మారిపోవాలి, అర్థమైందా? కాబట్టి అసలు మనం డ్రాప్ చెప్పట్లేదు అనమాట. ఇంతకు ఆయన ఉన్నాడా, మారిపోయాడా? నేనే మారిపోయాను వేరే ఓకే, కంపెనీ. బట్ మొత్తానికి ఆయన నుంచి దూరం వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మారిపోయినాక ఇప్పుడు 10 లక్షలు ఉంటే 20 లక్షలు అయిందా, పెరిగిందా లేదా? అదే మరి ఇప్పుడు ఈయన వల్ల మరి బెనిఫిట్ అయినట్టు కదా మనకి. అది ఒకలా చూసుకుంటే బెనిఫిట్ అయింది, అర్థమైందా మీకు? ఇది ఈగో ట్రిగర్ చేసి, ప్రెజర్ చేసి పాజిటివే చేస్తుంది, అర్థమైందా? మనం అసలు నెగిటివే చెప్పలేదన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు, గోయింగ్ ఇన్ ద సేమ్ ది వే. సో మీ పని మీరు చేసుకుంటున్నారు, అంత బాగానే సాగుతూ ఉంది. కానీ ఇక మీ మెంటల్ పీస్ సమస్యని దేవుడు కూడా ఏం చేయలేడు, ఆగుదాము. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. సో 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా?
ఒకటే మార్క్ వచ్చిందా, హాఫ్ మార్క్ వచ్చిందా, ఎంత వచ్చింది? పాసా ఫెయిల్? ఐ థింక్ 8 కరెక్ట్ అయినాయి. 8 వరకు మేబీ పాస్ అయినట్టేనా? ఫీడ్బ్యాక్ పాస్ అయినట్టే. పాస్ అయినట్టు. ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారా? యా షూర్. ఓకే, బ్యాక్. సరే, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఏమీ జరగట్లేదు, మంచిగానే పోతా ఉందన్నమాట. అర్థమైందా? మీకు మ్యారేజ్లో యాక్చువల్గా ఒరిజినల్గా ఛాలెంజ్ ఉంది, కానీ అట్లాంటి ఏమీ ఛాలెంజ్ లేకుండా మీకు మంచిగా పోతా ఉన్నది. బేసికలీ ఈగో ట్రిగర్ చేస్తుంది, లేదంటే హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇట్లాంటివి ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అట్లాంటివి ఏమీ జరగకుండా మీకు మంచిగా పోయేదానికి మీ ఇల్లాస్ అనేది ఒక వరం. అర్థమైందా? వాళ్ళు ఆ ఫోర్స్ని మాటల ద్వారా పంపించేస్తున్నారు. వేరే హెల్త్, ఫ్యామిలీకి వేరేదేమి ఎఫెక్ట్ కాకుండా వేరేది వెళ్ళిపోతూ ఉన్నది. వాళ్ళు అనే కొద్దీ మీకు ప్రోగ్రెస్ అయితేనే ఉంటుంది. లైట్ తీసుకుంటే వెళ్ళిపోవడమే, అంతే. అర్థమైందా? ఏం చేయలేం కదా, పెళ్లి చేసుకున్నాక అయిపోయింది కదా, అంతేనా? అదే చాలా మంది రాహు మార్స్ ఉన్నారు కదా 7th house లో. సో అందరూ పెళ్లిలో ఇబ్బంది అని అనేవాళ్ళు. అవును, సో కానీ నేను అదే దానిలో భయపడుతూ బలవంతుడైన గ్రహం రాహు లాభానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏమీ కాదు. కాకపోతే ఈగో ట్రిగర్స్ అవుతాయి. కానీ ఈమెతో బాగుంది కదా, పెళ్లి చేసుకున్న టైం బాగుంది కాబట్టి ఇంకో ఎనర్జీ ఫోర్స్, అంతే. అది అర్థమైందా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఈమె బాగుంది కాబట్టి వాళ్ళు అనకపోతే మళ్ళీ హెల్త్ ఇట్లాంటివన్నీ ట్రిగర్ అవుతాయి. కాబట్టి ఓకే, లైట్ తీసుకొని ముందుకెళ్ళిపోవడం, ఏదో రకంగా మనం ముందుకెళ్ళిపోవడం, అంతే. నా దృష్టిలో అంటే నేను నేర్చుకున్నాను కాబట్టి, నాకు రియలైజ్ అవుతున్నా కాబట్టి, ఇది సెల్ఫ్ రియలైజింగ్ సబ్జెక్ట్. ఇది ఒకటి చెప్పేది కాదు, ఎవరికాడు తెలుసుకునేది. కానీ నేను మీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీకు అది ఫీల్ అవ్వాలి అని అంటే 10 ఏళ్ళు పడుతుంది. మరి అర్థమైందా? లేదు, ఎందుకు అంత టైం ఎందుకులే, అంత ఆఫర్ ఎందుకులే అంటే అర్థం చేసుకోండి, అంతే. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 26, 27, 28, 29 దాదాపు 30 వరకు, ఇంకో 4 ఏళ్ల వరకు ఏమీ సమస్య లేదు. ఓకే, అక్కడ ఏముంది అని అంటే అప్పుడు గురువు శని ఆ పరివర్తన ఉంది కదా, అక్కడ వ్యయాధిపతి కూడా కదా, కొంచెం దోషం ఉంది. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే చేస్తున్నాడు. 10th house కంజంక్షన్ యురేనస్ జరుగుతూ ఉంది. ఆ యురేనస్ జరిగినప్పుడు సరిగ్గా ఉండదు, అక్కడ కొంచెం ట్రిగర్ అవుతా ఉంది. అక్కడ బుధభుక్తి కూడా వస్తుంది అనమాట. 30 తర్వాత 30 ఫిబ్రవరి, 31 ఫిబ్రవరి, అక్కడ ఒక 1 year ఇష్యూ ఉందండి. అక్కడ మామూలుగా సాఫ్ట్వేర్ అయితే రెసిషన్ సైకిల్ అప్లై అవుతా ఉంది. మరి మీ దానిలో మీరు అకౌంట్స్ ఎట్లాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు నాకు 28. మీ కంపెనీ ఏంటిది? సాఫ్ట్వేర్ కంపెనీయా, లేదంటే ఎట్లాంటి కంపెనీ మీది? ప్రెసెంట్ ఉంది అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ముందు సాఫ్ట్వేర్. ఓకే, మళ్ళీ తర్వాత ఒకవేళ మారేమనుకో, ప్రోగ్రెస్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకో, మనం సాఫ్ట్వేర్ చేయకపోయినా కానీ అట్లాంటి కంపెనీలు ఉంటే ఆ కంపెనీకి ఇష్యూ వస్తే మనకి ఇష్యూ వస్తుందిగా. అర్థమైందా? అక్కడ ఏదో సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. ఓకే, అట్లా నేను వెళ్ళొద్దని అంటలేను. అది మనకి ముందే తెలిస్తే కొంచెం మనం ప్రిపేర్డ్గా రిస్క్ మేనేజ్మెంట్ అనమాట, అంతే. ఓకే, అది ఒకటి. ఇక్కడ ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఆ బుధభుక్తి బాగాలేదు. బుధభుక్తి ఉన్నప్పుడు అప్పుడు ఇన్లాస్, ఒక్కోసారి రెస్పాన్సిబిలిటీస్ ఇట్లాంటివి ఏమైనా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పెద్దగా ఏమి కాదులే, ఎందుకంటే గురువు బాగున్నాడు కదా. సో విల్ బి బ్యాలెన్స్డ్, విల్ బి బౌన్స్ బ్యాక్ అనమాట. ఓకే, మళ్ళీ 34, 33, 34 నుంచి మళ్ళీ ముందుకు పోతా ఉంది చార్ట్, మెల్లగా ముందుకు పోతా ఉంది. ఏమి మేజర్ సమస్య అంటే మళ్ళా దాదాపు 38లో చెప్పాలన్నమాట. మళ్ళీ గురువులో చంద్రుడు అనమాట. అంటే గురువులో చంద్రుడు, గురువులో బుధుడు అనుకున్నంత స్పీడ్గా పనిచేయరు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, ఎస్, ఎందుకంటే మీకు లాభంలో ఉన్న గ్రహాలన్నీ వచ్చేసేసి 10th హౌస్కి స్క్వేర్ ఇస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా గురువుకి మనం 70 మార్క్స్ వేసేయచ్చు అనమాట. ఏం కాదు, పనిచేస్తాడు బాగానే. అర్థమైందా? అది సంగతి. ఎస్, ఎలా అనిపించింది? బాగా చెప్పానా? బాగుంది, అంతా పాజిటివ్ గా చెప్పారు. పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ కూడా చెప్పినా కదా. అంటే ఇన్లాస్ ది నేను ఇంతవరకు నెగిటివ్ గా తీసుకుని, ఇప్పుడు అది పాజిటివ్ అని చెప్పారు. అవును, ఇప్పుడు వాళ్ళు గాడ్ అయిపోయిండ్రు. అదే అర్థమైందా? సో అది మీకు ఆఫర్, మంచి ఆఫర్ ఉంది. ఆఫరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు 50% ఆఫర్ కూపన్ కోడ్ని రిమూవ్ చేసాం. తర్వాత వాడు 40 30 ఇచ్చాడు అనుకో, ఆప్షన్ లేకపోయింది అనుకో, కష్టం కదా. ఉన్నదే 50 మంచిగా ఉంది అనేది మనకు అర్థం కావాలి కదా, అది కదా సమస్య. అయితే ఇప్పుడు ఈ హెల్త్ చెప్పారు కదా, ఇప్పుడు అది యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ రావాలి కానీ అది ఆ ఎనర్జీ వల్ల పోతుందని. మా అబ్బాయి చాట్ చూపించానని చెప్పారు. మా అబ్బాయి చాట్ లో కూడా మదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు సో పాపం మా వైఫ్ కి 2 వైపుల నుంచి ఎఫెక్ట్ ఉన్నట్టుందిగా.
అది తన ఫేట్, మనం ఏం చేయలేం. కానీ బట్ మీరేం చేయాలి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడు ఒక 4 ఏళ్ళు ఉందనుకో, 5 ఏళ్ళు ఉందనుకో, ఉన్న టైం బాగున్నప్పుడు, బాగున్న టైం, ఇప్పుడు నేను ఒక 100-120 కిలోలు అయిపోయానండి, కానీ ఇప్పుడు ఏం డిఫికల్టీ టైం లేదు. ఒక 5 ఏళ్ల తర్వాత డిఫికల్టీ టైం వచ్చిందనుకో, నా పరిస్థితి ఏమైపోతుంది? అదే కాబట్టి ముందు నుంచి మనం మంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మనల్ని మనం టైం ఇచ్చుకోవాలి. ఓ 60% బాడీకి ఇచ్చుకొని 40% వర్క్ చేసినా పర్లేదు, ఎండ్ ఆఫ్ ది డే మనం లేకపోతే ఏది లేదు కదా. అవును. కాబట్టి ఆమె ఏమి స్ట్రెస్ తీసుకోకుండా ఆమె వర్క్, ఆమె లైఫ్ స్టైలు, ఫుడ్ అన్ని మంచిగా చేసుకునేటట్టు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఇటు సైడ్ పోతుంది కదా, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకో సైడ్ పోయేలాగా చేయాలంటే ఏం చేయాలి? ఆల్టర్ చేయలేరు మనం, కాకపోతే ఆక్యుపైడ్గా మనం ఏదో ఒక సర్వీస్ లాగా హెల్త్ రిలేటెడ్గా సర్వీస్ చేసుకోవాలన్నమాట. ఓకే. అర్థమైందా? ఇప్పుడు మనకు 100 రూపాయలు వచ్చాయి, 5 రూపాయలు లేదంటే 2 రూపాయలు, రూపాయి డబ్బే కాదు, మీరు టైము, నేను చెప్పిన ఆ 100లో టైం అనేది కూడా మనీయే. టైం ఈజ్ ఆల్సో మనీ. అర్థమైందా? సో అట్టయినా మీరు వెళ్ళి సేవ్ చేయడమో, సర్వీస్ చేయడమో అట్టండి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. అది నేను చెప్పేది. నచ్చినా నచ్చకపోయినా చెప్తా నేను అట్లనే, అంతే, అడిగినప్పుడు చెప్తా అంట. రైట్, ఇంకా క్వశ్చన్స్? ఇంకా నా దాంట్లో బాగానే ఉందండి. ఒక్కటి అండి, ఇది మా సన్ కి 8,000 మూన్ ఉన్నాడు. అది నాకు భయం అవుతుంది, అది చాలా డేంజరా అట్లా ఏమి ఉండదా? ఏం చేస్తున్నాడు అయితే 8,000 మూన్ ఉంటే మీ వాడు? ఆ? ఏం చేస్తున్నాడు అయితే 8,000 మూన్ ఉందంటే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఇప్పుడే పుట్టాడు, ఈ మంతే. ఓకే, సరే, ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే ఏమవుతుందట ఇప్పుడు 8,000 మూన్ ఉంటే? ఏం అవుతుందో నాకు తెలీదు, కొంచెం భయపెడుతున్నారు అందుకని. ఓకే. 8,000 కొంచెం సీక్రెట్స్ సడన్ అది అని చెప్పి అంత మూన్ ఉండకూడదు అది అని చెప్తున్నారు. అవును, బాలారిష దోషం అని అంటారు అనమాట. చంద్రాష్టమంచ, అట్లా రాహుర్నవంచ, ఇవన్నీ కొన్ని బాలారిష దోషాలు చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్లానెట్ అనేది 25% రిజల్ట్స్ వస్తుంది. ఓకే, స్టార్ లార్డ్ 75% రిజల్ట్ ఇస్తాడు. మరి మీకు గురుదశ జరుగుతుంది కదా, మరి మీకు గురువు నీచంలాని మిమ్మల్ని భయపెట్టలేదా? మరి మీరు భయపడలేదా? అది అది మా నీచంలో ఉన్న ఏదో మిగతా ప్లానెట్స్ ఉండడం వల్ల మంచిగా అయిపోయిందని చెప్పారు. మనిషి కనబడిన దాన్ని బట్టి మార్చి చెప్పేయగలుగుతారు ఆస్ట్రాలజర్లు, అదే టాలెంట్. మరి అర్థమైందా? కాబట్టి మనం అవన్నీ ఫాలో కాకుండా ఫస్ట్ మనం నేర్చుకోవాలి, సరిగ్గా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి చాలా వీడియోస్ ఉన్నాయి. మా వాళ్ళ నోట్బుక్ ఎల్ఎం కూడా ఉన్నది. సో మీరు ప్లానటరీ పొజిషన్ ఇస్తే రివ్యూ చేస్తే, అసలు చిన్నపిల్లల జాతకాలు చూడకూడదు. ఓకే, సో అది వాళ్ళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్లో హెల్త్ లాంటిది వచ్చింది. ఇదివరకు రోజుల్లో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కాబట్టి, ఆస్ట్రాలజర్లు, ఆయుర్వేదిక్ అన్ని కాంబినేషన్లు ఉండేవాళ్ళు కాబట్టి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు కదా, హాస్పిటల్కి తీసుకపోతే వాళ్ళు మంచి స్కానింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. అర్థమైందా? తర్వాత ఓకే, మావాడు ఇది అవుతాడా అది అవుతాడా అంటే, వాడు ఏది అవ్వాలనుకుంటున్నాడో వాడికి. ఇప్పుడు 10th క్లాస్ వరకు మనకు 6 సబ్జెక్టులు ఉంటున్నాయి, అంతేనా? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయేమో తెలియదు కానీ, సో 6 100 మార్కులు రావాలి కదా, పాస్ అవ్వాలి కదా. అంటే ఏంటిది? డెసిషన్ చాయిస్ లేదు కాబట్టి అన్నీ నేర్చుకుంటే వాడికి నచ్చిన దానిలో డైరెక్షన్లో మారుతాడు తర్వాత. అప్పటి వరకు అన్నీ నేర్చుకోవాలి, అంతేనా? ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి లేదు. కాబట్టి మన టైం బాగుంది అని అంటే మన పిల్లలది కూడా అలైన్ అయ్యి అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఓవర్ థింక్ చేయొద్దని చెప్తాను నేను. ఓకే, అది చెప్పినా మీరు తీసుకోవాలని లేదు, ఎందుకంటే మీరు ఓవర్ థింక్ చేస్తారు కాబట్టి అదొక ప్రాబ్లం ఉందిలే, బట్ చెప్తా. ఇంకా ఎస్, అదే మనం ఏం చెప్పాం, దీనికి అద్భుతమైన టైటిల్ కూడా చెప్పాము. టైటిల్ చెప్పనా? డబ్బులు వచ్చాయి ఆలోచించండి, అదే మీ టైటిల్. డబ్బులు వచ్చాయి ఆలోచించండి. డబ్బులు వచ్చాయి ఆలోచించండి. చించండి. డబ్బులు వచ్చాయి ఆలోచించండి. ఓకే. సో ఇవన్నీ అక్కర్లేని అన్ని డబ్బులు రానియే కదా. డబ్బులు రాని వాటి గురించి ఆలోచించి ఇంకా బుర్రపాటు చేసుకోవడం అనవసరం కదా. అలా అంటారా? ఓకే, కరెక్టే కదా. అదే కరెక్ట్. సరే, ఉండనా నేను? టాటా, బై బై. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.